నమస్కారం అండి. నా పేరు నాగరాజు. మా ధర్తి అగ్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్. ధర్తి అగ్రో కెమికల్స్ లో వచ్చేసి పత్తి తల అనే రకం ఉంది. ఇది వచ్చేసి ఆదోని మండలం ఇంగల్తల్ అనే విలేజ్ లో కొత్త రకం ఇంకా కొత్తగా ఇచ్చి అక్కడ మేము పండించాము. అర్ధ ఎకరానికి వచ్చేసి 10 నుంచి 12 క్వింటాలు తీశారు. ఒక రైతే కాదు, ఇద్దరు రైతులు వచ్చేసి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేశాము. అది వచ్చేసి దాని క్యారెక్టర్స్ వచ్చేసి మీడియం బోల్, దగ్గర కాపు ఉంటుంది. చెట్టు బాల్ 4.5 నుంచి 5 అడుగులు ఎత్తు ఉంటుంది. దానికి వచ్చేసి దగ్గర కాపు ఉంటుంది. దానికి వచ్చేసి పగలడం కూడా బాగా ఈజీగా పగులుతుంది. పచ్చి తీయడానికి ఈజీగా ఉంటుంది. ప్రతి ఒక్కరు అక్కడ మేము రైతు ప్రదర్శనశాల పెట్టినప్పుడు ప్రతి ఒక్క రైతు వచ్చి దాన్ని చూసి ప్రతి ఒక్కరు ఈ రకాన్ని మెచ్చుకున్నారు. ఇది అందుకని ప్రతి ఒక్క రైతు ఇదే రకాన్ని వేసుకొని మంచి దిగుబడి తీయాలని కోరుకుంటాం. అంతేకాకుండా ఇది ప్రతి ఒక్క ఏ నెలలో కూడా పండించుకోవచ్చు. అన్ని నెలలకి అనుకూలమైనవి. నీరు కింద వాడవచ్చు, వర్షాధారానికి వాడవచ్చు. ఏ నెలలో కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు. మంచి పత్తి కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. మంచి తూకం కూడా బాగా వస్తుంది. అందుకని ప్రతి ఒక్క రైతు ఈ రకాన్ని పెట్టి మంచి పంట తీయాలని, దిగుబడి తీయాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే ఇతర రకాలతో అంటే పక్కన పెట్టిన వేరే రకాలతో 4-5 రకాలతో పోల్చాము. దానికైనా దిగుబడిలో కానీ, పత్తి తూకంలో కానీ, పత్తి తీయడంలో కానీ ఇది బాగా రైతుకి బాగా నచ్చింది. అందుకని మేము ఈ రకాన్ని మీ మార్కెట్కి తీసుకొచ్చాము. ఇది అందరూ రైతులు వేయాలంటే కోరుకుంటున్నాం. ధర్తి అగ్రో కెమికల్స్ లో వచ్చేసి కూరగాయ విత్తనాలు దొరుకుతాయి, పత్తి విత్తనాలు దొరుకుతాయి, మొక్కజొన్న విత్తనాలు దొరుకుతాయి. దాంతోపాటు న్యూట్రిన్స్ అంటే న్యాచురల్ న్యూట్రిన్స్ దొరుకుతాయి. మేము ఈ వీడియో చేయడానికి కారణం ఏమనగా మేము ఆదోని మండలం ఇంగల్తల్ విలేజ్ లో ఆల్రెడీ మేము తల అనే పత్తి రకాన్ని శాంపుల్ ఇచ్చి పండించాము. ఆ రైతు బాగా మంచి సాటిస్ఫైడ్. హాఫ్ ఎకర్కే 10 నుంచి 12 క్వింటాల వరకు వచ్చింది. దానికి వచ్చేసి పురుగు రాలేదు, అంటే పింక్ బొలాం రాలేదు. దాంతోపాటు బాగా విచ్చుకుని ప్రతి ఒక్కటి 5 తొడలు ఉన్నాయి. ప్రతి ఒక్క పోల్కి 5 తొడలు ఉన్నాయి. దాని ద్వారా ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఏ నెలకన్నా కూడా అనుకూలమే. వర్షాధారానికి పెట్టుకోవచ్చును. దాంతోపాటు వర్షాధారానికి ప్లస్ దాంతో నీటి కింద అన్ని రకాలుగా పనికోవచ్చు.